అందరికీ నమస్కారం. ఫ్యాబులస్ బిగినింగ్స్కి స్వాగతం. మనం గత 2 సార్లుగా తొలి అడుగు మీరు నేను అనే వీడియోలు చూసాం. ఈరోజు మనం ఫ్యాబులస్ బిగినింగ్స్లో 3వ సెగ్మెంట్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్, దీనికి మేము హృదయ ఓదార్పు అనే తెలుగు నేమ్ పెట్టాం. దీనికి సంబంధించి మా సర్వీసెస్ ద్వారా మీకు ఏమి అందించబడతాయో నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటప్పటికి మన జీవితం అంతా కూడా ఒక కుటుంబం చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో ప్రేమ, నమ్మకము, ఆదరణ, పెద్దల యొక్క అండదండలు ఇవన్నీ మన కుటుంబం దగ్గరే మనకి దొరుకుతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు వ్యక్తిగతంగా మన వ్యక్తిగత బలహీనతలను బట్టి అందరి కుటుంబాల్లోనూ ఉండేవి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు అవి పెద్దగా మారి మన సంబంధాలని, మనసుల్ని కూడా దూరం చేస్తాయి. అలాంటి సమయంలో కుటుంబం మీ ప్రేమ బంధాలని మళ్ళీ కలపడానికి ఫ్యాబులస్ బిగినింగ్స్ సర్వీసెస్ మీకు అండగా నిలబడుతుంది. అపార్థాల ద్వారా వచ్చేటటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, తర్వాత ఎమోషనల్గా అంటే భావోద్వేగాల ద్వారా ఏర్పడేటటువంటి గ్యాప్స్, వాటిని తగ్గించే పద్ధతులు, తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి సమస్యల పరిష్కారం, వీటన్నిటికీ కూడా కౌన్సిలింగ్ చేయబడుతుంది. మీ కుటుంబం తిరిగి ఒకటై ఆనందదాయకంగా ముందుకు సాగే వరకు కూడా మేము దీన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అంటే ప్రతి కుటుంబము ఆనందంగానే ఉండాలి, కానీ మన వ్యక్తులుగా మనం కొన్నిసార్లు మన భావోద్వేగాలను బట్టి కొన్ని సమస్యలను మనమే తెచ్చుకుంటాం, వాటిని కూడా మనమే పరిష్కరించుకోవాలి. కాబట్టి ఈ సర్వీసెస్ని కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఒక్కొక్కసారి కుటుంబంలో సాధారణ సమస్యలే పెద్దగా మారిపోతాయి. అంటే చిన్న సమస్య కూడా ఒక్కొక్కసారి పెద్దగా మారిపోతుంటాయి. మనసుకి పెద్ద పెద్ద గాయాలని చేస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అందుకే సమస్యని కాదు, మనం ఎప్పుడు కూడా పరిష్కారం వైపు చూడాలి. ఎప్పుడైతే సమస్య వైపు చూస్తామో అది ఏమవుతుందంటే పెద్దగా కనబడుతుంది అనమాట. సమస్య వైపు ఎప్పుడైనా చూస్తే సమస్య ఎప్పుడు పెద్దగా కనబడుతుంది. సమస్య ఒక్కొక్కసారి కొంతసేపు బాధపడతాం, ఓకే, అయితే దీన్ని ఏం చేయాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అని మనం ముందుకు సాగినట్లయితే తప్పకుండా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం దిశగా మనం ముందుకెళ్ళినప్పుడు ఆ సమస్య చాలా త్వరగా క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని మేము పాటించవలసినటువంటి అంశాలు కూడా ఉంటాయి. మీ భావాల్ని అర్థం చేసుకుని ఎవరి భావాల్ని కించపరచకుండా, తర్వాత ఎవరిని జడ్జి చేయకుండా, ఈ యొక్క టెక్నికల్ పద్ధతుల ద్వారా మాత్రమే, సైకలాజికల్ టెక్నిక్స్ ద్వారా మాత్రమే ఈ కౌన్సిలింగ్ చేయబడుతుంది. తర్వాత ఈ కౌన్సిలింగ్ కూడా మీ సమస్యల్ని చాలా గోప్యంగా, అంటే హైడ్ చేసి సీక్రెట్గా ఉంచబడతాయి. తర్వాత మీ విలువైనటువంటి సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీకు సేవలు అందించడం అనేది జరుగుతుంది. సంఘర్షణలు, సమస్యలు అనేవి ఎక్కడైనా ఉంటాయి. వాటిని హ్యాండిల్ చేయడమే సరైన పద్ధతుల్లో హ్యాండిల్ చేయడం అనేది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే మనకి కుటుంబం అనేది అత్యంత విలువైనటువంటి సంపద. సమస్యలు వచ్చినప్పుడు వదిలేయడం కాదు, వాటిని పరిష్కారం దిశగా ఎవరైనా సహాయం తీసుకోవడం అనేది అత్యవసరం అవుతుంది. ఒక్కొక్క సమస్యని మనం ఒక్కళ్ళమే హ్యాండిల్ చేయలేము. అలాంటప్పుడు ఎవరి సహాయమైనా తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి సహాయాన్ని, అటువంటి చేయూతను మేము మీకు అందించదలుచుకున్నాం. మీ ఫ్యాబులస్ బిగినింగ్స్ ఈ హృదయ ఓదార్పు లేదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటటువంటి ఈ సెగ్మెంటు మీ భవిష్యత్తుకి, మీ కుటుంబాలకి ఆనందాన్ని పంచుకోవడానికి ఒక తొలి అడుగుగా మీరు భావించండి. మాతో కలిసి మీ కుటుంబం సంతోషభరితం చేసుకోండి. సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి, ఎవరో ఒక్కరికే కాదు. ఒక్కొక్క సమస్య మన సమస్య కంటే పెద్దదిగా కూడా కనబడుతుంది. అందుకే మనం ఇతరుల సమస్యను చూసినప్పుడు మన సమస్య ఎంత చిన్నదో మనకు అర్థమవుతుంది. అటువంటి సమస్యలు కూడా ఈ ప్రపంచంలో అనేకం ఉంటాయి అన్నమాట, అనేక కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకే ఈ సమస్య వచ్చింది, మనమే ఈ స్థితిలో ఉన్నామని కృంగిపోకుండా దానికి తగినటువంటి పరిష్కారాన్ని వెతుక్కోవడం అనేది చాలా ముఖ్యం. ఆ వెతుక్కోవడంలో మేము మీకు సహాయం చేయగలము, అందించగలమని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే కుటుంబం అనేది అందంగా ఉండాలి, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి బంధము నిలబడితేనే కుటుంబం అనేది సంతోషంగా ఉండగలుగుతుంది. ఎప్పుడైతే రిలేషన్షిప్లో లేదా ఈ రిలేషన్స్లో ఎప్పుడైతే గ్యాప్స్, తర్వాత మనస్పర్ధలు వస్తాయో ఆ కుటుంబం సంతోషంగా ఉండలేదు. కాబట్టి ఒక అందమైన కుటుంబం నిలబడాలంటే ప్రతి బంధము కూడా స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలన్నమాట. కాబట్టి అటువంటి బాండింగ్ కలిగినటువంటి కుటుంబాన్ని ఏర్పరచడంలో
మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ ఈ జర్నీ సమాచారాన్ని మీకు అందజేస్తున్నాను. ఫోన్ నెంబర్ 9908770223. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని మీరు తీసుకుని మరి మీ యొక్క సందేహాలు ఏమైనా సమస్యలు ఉంటే మాకు ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు. అందరికీ